చెడు వ్యసనాలకు దూరం చేసే పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఇది. జాగ్రత్తగా వినండి. మందు, సిగరెట్, డ్రగ్స్, జూదం, పరాయి స్త్రీ, బెట్టింగ్ ఎటువంటి వ్యసనాలకైనా దూరం జరిగిపోతారు మీరు. 28 సార్లు చెప్తే చాలు మీ జీవితంలో మార్పుని మీరే గమనిస్తారు. 100కి 110% జరుగుతుంది. మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక స్విచ్ వర్డ్ ఇస్తామండి. దానికి ముందుగా మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, లేదా ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఆ నీళ్లను చేతిలో పట్టుకుని ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోండి. కన్సీడ్ హోల్డ్ డివైన్. అంటే మీరు ఇంగ్లీష్లో చూస్తే CONCEDEHOLD డివైన్. కన్సీడ్ హోల్డ్ డివైన్ అంటే ఇక్కడ మీరు ఆ పని చేయడానికి వారిని వెళ్లకుండా మీరు హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయమని భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. ఇలా మీరు 28 సార్లు, మీకు సమయం ఉంది అనుకుంటే 108 సార్లు ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకోవచ్చు. లేదా ఇది మాకు కష్టంగా ఉంది అంటే ఇంకొకటి సింపుల్ అయిన స్విచ్ వర్డ్ ఉందండి. అది ఏమిటంటే కోరల్. CORAL కోరల్. ఇలా 28 సార్లు నుంచి 108 సార్లు చెప్పుకోండి. ఈ స్విచ్ వర్డ్ వారికి ధర్మాన్ని నేర్పుతుంది, ధర్మాన్ని గుర్తు చేస్తుంది. వాళ్లకు వాళ్ళుగానే తెలుసుకుంటారు, ఇది తప్పు కదా, నేను చెయ్యకూడదు కదా అని చెప్పి. వారి యొక్క ఆలోచన పరిజ్ఞానం సరిగా మారుతుంది, ధర్మాన్ని వాళ్లలో రేకెత్తిస్తుంది ఈ కోరల్ అనే స్విచ్ వర్డ్. ఇంకా 3వ స్విచ్ వర్డ్ ఏమిటి అంటే గనక ఇది రెండింటిని కలిపితే అదొక స్విచ్ వర్డ్ అండి. కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ అంటే ఈ 2 స్విచ్ వర్డ్లను కలిపి మీరు చదవాలి అన్నమాట. కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్. ఇది మీరు ఏమిటంటే ఇంకా అద్భుతవంతంగా పనిచేస్తుంది. కావున శ్రద్ధగా ఇలా చేయండి. వాటర్ బాటిల్లో వాటర్ గ్లాస్ని చేతితో పట్టుకొని 28 సార్లు నుంచి 108 సార్లు చెప్పుకొని ఈ నీళ్లను ఏం చేస్తారు అంటే వారి చేత తాగించండి. ఏముంది, నీరే కదా అని చెప్పి మీరు అస్సలు అనుకోవద్దు. ఈ నీటిని వారికి పెట్టే ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించవచ్చు, వంటల్లో కూడా కలిపి ఇవ్వచ్చు. ఈ నీళ్లను పొరపాటున ఎవరైనా తాగితే ఏమీ అవ్వదు, అందరూ కూడా తాగవచ్చు. దీన్ని 28 నుండి 108 సార్లు చేసుకోండి. గుర్తొచ్చినప్పుడు మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ యొక్క పదాన్ని చెప్పుకోండి. భగవంతునికి చెప్పుకోండి, యూనివర్స్ చెప్పుకోండి. ఈ రోజు తను వెళ్లకుండా ఉండాలి. మీరు ఇక్కడ గ్లాస్ చేతిలో పట్టుకుని కూడా విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల పరిష్కారం కోసం, ఆ సమస్యలు పరిష్కరించుకునే విధానాల కోసం ఈ గురువు గారిని సంప్రదించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.